మహమ్మద్ షమి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేలా కనిపించడం లేదు. ఆసీస్తో మూడో టెస్ట్ నుంచి బెంగాల్ బౌలర్ భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ ఒట్టి వదంతులేనని తేలిపోయింది. ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు స్టార్ట్ అయింది. మరోవైపు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో షమి పేరును చేర్చారు సెలెక్టర్స్. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 21 నుంచి జనవరి 18 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోయే తమ జట్టులో 20 మంది ఆటగాళ్లకు చోటిచ్చింది. ఇందులో మహమ్మద్ షమీతో పాటు ముఖేష్ కుమార్ ను కూడా ఎంపిక చేసింది. కాగా 34 ఏళ్ల షమీ చివరిగా వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా తరపున బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో షమీ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమి దాదాపు ఏడాది తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బెంగాల్ తరపున బరిలోకి దిగాడు. ఈ క్రమంలో షమి ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి అనుకున్న టైంలో షమి ఫిట్ గానే ఉన్నప్పటికీ 5 రోజుల క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ అతని ఆసీస్ పర్యటన నుంచి పూర్తిగా పక్కన పెట్టింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు షమి సిద్ధం కావడం విశేషం.